ఇద్దరు జయంతిని ప్రభాకర్ను మీరు జ్ఞాపకం చేసుకొని దేవా వారి వివాహంకు గుర్తుగా శ్రేష్టమైన కుమార్తెలు మీరు ఇచ్చారు. ముఖ్యంగా నా తల్లి ఫస్ట్ వాళ్ళు నా తల్లి జ్యేష్ఠతకు మీకు ఇష్టమైన బిడ్డ ప్రభా, మీరు ప్రత్యేకించి ప్రతిష్ఠించే బిడ్డ గర్భంలో రూపం పడక మునిపే మీరు ఆ బిడ్డను ఏర్పాటు చేసుకుందుకు మేము స్తుతిస్తున్నాం. వివాహము ఘనముగా మర్యాదగా పరిశుద్ధంగా నీ చిత్తానుసారంగా నీ నామ ఘనత నిమిత్తమే జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రతి ఆటంకం వేస్తున్నాం బ్రేక్ చేయమని ప్రార్థిస్తున్నాం. దుష్ట శక్తులు దురాత్మల ప్రేతాత్మలు చేస్తున్నాం లయపరచమని ప్రార్థిస్తున్నాం. మరి కుమారుడు రాజకీయంగా ఉంటుండగా వారి వివాహంలోకి ఎవరెవరు అందరినీ ఆహ్వానిస్తున్నారా వారందరూ వచ్చిన ప్రభా దైవ సేవకులు వారి ప్రభాకర్లకు సంబంధించిన రాజకీయ నాయకులు నా తండ్రి జయంతి వారి బంధువులు సంబంధికులు నా ప్రభా మరి ప్రభాకర్ వారి బంధువులు సంబంధికులు అందరినీ ఇంటైంలో మీరు నడిపించి వివాహం ఘనంగా మర్యాదగా పరిశుద్ధంగా నీ చిత్తానుసారంగా మీరు జరిగిస్తున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. వాతావరణం అంతనే మీ అధ్యయంలో మీరు ఉంచుకుంటున్నారు. పెళ్లి కుమార్తెలు చేయే విషయంలో కానీ మాతని తిరుగుబడి విషయంలో కానీ మీరే జ్ఞానాన్ని వివేకాన్ని సమయాన్ని దయచేయమని మిమ్మల్ని మీరే మహిమపరచుకోమని బిడ్డల ప్రేమతో దేవా కరుణాపీఠంలో అందరికీ నాతని ఇన్విటేషన్ పంపిండగా వారు తీసుకుని వచ్చిన వస్త్రాలు కూడా మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, ధవల వస్త్రాలు, ఆనంద వస్త్రాలతో నింపి బిడ్డలందరికీ పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ శక్తి దయచేయమని కరుణాపీఠం పైన మీ రక్తము మీ హస్తం తీసుకొని నా తండ్రి బిడ్డలకు ప్రోక్షించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు మా, గాడ్ బ్లెస్ యు. దేవ అద్భుత రీతిగా మీరు ఆ బిడ్డ నా ప్రభా సాక్షిగా మీరు నిలబెట్టుకున్నాం. అందుకు నేను స్తుతిస్తున్నాం. ఆ బిడ్డ వివాహానికి మీరే సమస్తము సమకూర్చి జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాం. మరి రామోచరణ వైకన్న పిల్లలు ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ ఆటంకం వచ్చినా మీ కరుణ హస్తం, మీ దక్షిణ హస్తం, మీ పరిశుద్ధ భావం తోడుగా ఉంది. ఎవరికి ఏది ఎంత మాత్రం హాని కలుగుదని మీరు సెలవిచ్చారు. మేరకనాథని మరణం నుంచి జీవులోకి నడిపించిన దేవుడు. అక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడికి మీరు వెళ్ళిన వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా నా ప్రభా మాతమ్మక్క, సావమ్మక్క నా ప్రభా నా తల్లి నిర్మలక్కను బట్టి, అక్కమ్మక్కను బట్టి, జయమ్మక్కను బట్టి నా ప్రభా నా తల్లి అరుణమ్మని మా తల్లి మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. రోజు మరి మీ కరుణాపీఠం ప్రతి ఒక్కరి నా ప్రభా రాహేని బట్టి నా ప్రభా మరి అలాగే పిల్లలు నా తల్లి దేవ నా ప్రభా కరుణను లలిత నా ప్రభా ఇక్కడ చిన్న పిల్లలందరూ కూడా దేవా వారి స్కూల్కి వెళ్ళించినప్పుడు మీరు పనులకు వెళ్ళించినప్పుడు మీ హస్తం వీరికి తోడుగా ఉంది. మరి అన్నమ్మ ఇంటి విషయంలో కూడా మీరు బాగా సాధన చేస్తుంది మేము స్తుతిస్తున్నాం. దేవా ప్రతి బిడ్డ నీకు పాడి మేము స్తుతించగలిగింది. మరియమ్మ యొక్క ప్రతి అక్కడ అవసరం మీరు తీరుస్తున్నారు కానీ చూద్దాం. రమేష్ మీరు ఇచ్చిన స్వస్థ బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా వాక్యం వాక్శుద్ధంగా మీరు మార్చండి. వాక్యం బయట వెళ్ళించినప్పుడు ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని దేవా నీ ముఖ కాంతి ప్రకాశింప చేసి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని మమ్మను మాత్రం మీ చిన్నగా సమర్పిస్తున్నా చేసినప్పుడు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. శత్రువుల పైన ఘనమైన విజయము ఈ 2026 ఫిబ్రవరి 1వ దినమున దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ యొక్క దానియేలు కూడా శత్రువుల పైన విజయం ఇచ్చాడు. మనం వరుస క్రమంలో ధ్యానం చేస్తున్నటువంటి విషయము ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం కూడా వరుసగా దానియేలు మనం ధ్యానం చేస్తున్నాం కదా. మరి దానియేలుకు కూడా దేవుడు ఘనమైన విషయాన్ని ఇచ్చినాడు. మనం చూసుకున్నాం. ఇక్కడ 6వ అధ్యాయము 28వ వచనం చదవండి. దానియేలు 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలం అందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలం అందును వర్ధిల్లేను. వర్ధిల్లేను అనే మాట మనం చూసుకున్నాం. వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దానియేలు వాళ్ళ తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తి గల వారిగా పెంచారు కాబట్టి అన్యుల దేశంలో ఉన్నా కూడా పరిశుద్ధతను కోల్పోలేదు. విజయానికి నాంది ప్రస్తావన పరిశుద్ధత. పరిశుద్ధత అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా దానంతర్గతే విజయము మనం వెతుకుంటూ వస్తుంది. పరిశుద్ధత ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని యొక్క పరలోక వాక్యునికి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. ఎవరు అంటే దోస్ ఆర్ హోలీ. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో ఆయన నామం మనం పరిశుద్ధంగా ఉంటేనే ఆయన
నామం పరిశుద్ధపరచబడుతుంది. పరలోక ప్రార్థనలో దేవా నీ నామం పరిశుద్ధపరచబడు కాక అంటాం. రోజు చేస్తాం ఈ ప్రార్థన. రోజు చేసే ఆ ప్రార్థనలో దేవుని నామం పరిశుద్ధపరచబడాలి అంటే ముందు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధ. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసం పరిశుద్ధత గురించి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాం. జనవరిలో దేవుడు అనేక మేలు, అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేశారు. మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వాక్యం ప్రకటించే కృపను దేవుడు అనుగ్రహించినాడు. అందుకు దేవునికి స్తోత్రము. మరి ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి రోజు నుంచి చివరి దాకా దేవుడు ఎన్నో గృహాలకు పంపించాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పటికి ఆల్రెడీ 2 చెప్పారు. చూడండి, ఫిబ్రవరి 1వ తేదీ వచ్చింది, అప్పుడే 2 రెడీ ఉన్నారు వాళ్ళ ఇళ్లలో ప్రేయర్ పెట్టమని. దేవుని చిత్త దేవుడికి మహిమకరంగా జరుగు కాక. అంటే మనం ఎప్పుడైతే ఎక్కువగా పరిశుద్ధతల గురించి వాక్యమే పరిశుద్ధ. అందుకే ఏ గ్రంథాలకు ప్రపంచంలో పరిశుద్ధమైన గ్రంథం అని లేదు, కానీ మన బైబిల్కి ఏమనింది? పరిశుద్ధ గ్రంథం. కొత్త నిబంధన, పాత నిబంధన లోపల ఉంటుంది కదా, కానీ పైన మాత్రం బైబిల్ పైన ప్రతి ఒక్కరి బైబిల్ పైన పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. గోల్డెన్ లెటర్స్ తో. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కూడా గోల్డెన్ లెటర్స్ తో రాస్తుంటాడు, కొన్ని రక్తంతో రాస్తుంటాడు కొన్ని లెటర్స్. హీబ్రూ అదంతా కూడా గోల్డెన్ లెటర్స్ అప్పట్లో. అందుకనే ఇక్కడ ఈయన వర్ధిల్లడానికి కారణం పరిశుద్ధత. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పరిశుద్ధంగా పెంచారు. అన్ని దేశాలకు వచ్చిన ఆ పరిశుద్ధతను దానియేలు కోల్పోలేదు. అలాగనే దానియేలుకు ఉన్న ఈ పరిశుద్ధమైన ఈ అలవాట్లు ఎవరికి వచ్చిందంటే ధైర్యావేశకు వచ్చింది. ఎవరికి వచ్చిందంట? దానియేలు ధైర్యావేశు ప్రభుత్వ కాలమందును, పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందున వర్ధిల్లాడు. ఇద్దరి కాలంలో వర్ధిల్లాడు. అంటే 2 రాజులు కూడా దేవుని భయభక్తి గలవాడు. కారణం ఏంటి అంటే ఆ బెల్షాజర్ రాజు చనిపోయేదానికి ముందు జరిగే సిచ్యువేషన్స్ అన్ని వీళ్ళకి తెలుసు. అక్కడ రాణి వచ్చింది, ఆ రాణి కూడా దేవుని భయభక్తి కలగదే. అందుకనే బెల్షాజర్ యొక్క భార్యలతో పాటు ఆమె రాల. ఆ రాణి అంటే నెబుకద్నెజరు వారి యొక్క భార్య. ఆమె కూడా దేవుని భయభక్తి కలదానిగా ఉండి భర్తకు సహకరించి అన్ని దేశాల వాళ్ళందరూ కూడా తండ్రి అయిన దేవుని సేవించాలని ఒక తాకిడి రాస్తే దాంట్లో ఈమె కూడా సపోర్ట్ గా ఉంది. మనం 4వ అధ్యాయము 35 నుంచి 37 దాకా చదివితే నీకు అర్థమైపోతుంది. ఈ యొక్క శాసనములన్నీ కూడా ఈ మాదియ పారసిక దేశంలో కూడా వినపన్నాయి. అప్పటికి ఈ యొక్క ధైర్యవేశు 62 సంవత్సరాలప్పుడు సింహాసనాసుడై ఉన్నాడు. అంటే నెబుకద్నెజరు కాలం నుంచి కూడా విన్నాడు. చూడండి, మీరు 5వ అధ్యాయము 31వ వచనం చదవండి. 5వ అధ్యాయం. మాదీయుడగు ధైర్యావేశు 62 సంవత్సరముల వాడై. ఎన్ని సంవత్సరాలు అంట? మళ్ళీ చెప్పాలా? 62 సంవత్సరాల వాడై సింహాసనాసీనుడై ఎక్కెను. అంటే నెబుకద్నెజరు రాజు కూడా మహావృద్ధుని వరకు పాలన చేశాడు. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు కదా, ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆయన చనిపోయే వరకు దేవుడు ఆయనని ఎంతగానో హెచ్చించాడు. అందుకే స్తుతి చేస్తూ అంటాడు 17వ వచనంలో, 4వ అధ్యాయం 17లో, ఈ రాజు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ, పరలోకపు రాజు అన్నాడు, నేను కాదు రాజు, పరలోకమందు దేవుడే రాజు అని ఒప్పుకున్నాడు, తగ్గించుకున్నాడు. నేను రాజు కాదని చెప్పేస్తున్నాడు. ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవి, గర్వంతో నటించు వారిని ఆయన ఏం చేస్తాడ? అణచిపడేస్తాడు. అనుపశక్తి కలవాడనియు, ఇక్కడ శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచు జీవితం అంతా గడిపాడు. మరి ఆయన కొడుకు, ఆయన తర్వాత ఇక్కడ బెల్షాజరు రాజు అయ్యాడు. కానీ ఈ బెల్షాజరు నిజంగా తల్లి భయభక్తి గల తల్లిగానే పెంచింది. తల్లి పెంపకం బాగానే ఉంది, అక్కడ మనం ఏం తప్పు పడతాం లేదు. ఎందుకంటే దేశం అంతా చాలించారు కాబట్టి తల్లి మంచిగా. అయితే భార్యలు చెడ్డవాడు. ఇతను చేసుకున్న భార్యలంతా కూడా అన్ని దేవతలను పూజించేవాడు. ఈ భార్యలు అతనికి సరైన విధానంలో మరి మంచి చెప్పే భార్యలుగా లేదు. బెల్షాజర్ తాగమంటే తాగేవాడు, తందనాడమంటే తందనాడేవాడు. కానీ ఇక్కడ తల్లి రానెక్కలేదు. అందుకని ఆమె ఈ విషయం తెలుసుకుంది. 11వ వచనం మీరు చదివితే, 5వ అధ్యాయం 11లో చదివితే ఆమె తెలుసుకొని అంటది, నీ రాజ్యంలో ఈమె దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంది.
తన భర్త మార్గంలోనే ఉంచుతాడు. నెక్కలేదు చనిపోయినాడు, కానీ రాణి ఉంది. దేవునికి మహిమకరంగా ఆమె ఆరాధిస్తున్న ఆ భర్త అడుగుచాడల్లోనే నడిచింది దేవుడు చెప్పిన మాటలు. అందుకనే నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. చూడండి ఎంత మంచి సాక్ష్యం. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొన్నాడు. కానీ నీవేమో పక్క పెట్టేస్తున్నావు. తేడాగెత్తుంది. నీ తండ్రి నెప్పనించులు శకున కాండలు గావడి విద్య అందరూ ఉన్నాడు ఇక్కడ. కల్దీలు, జ్యోతిష్యులు పై అధిపతిగా వాళ్ళందరి పైన అధిపతిగా ఈయన నియమించాడు. ఎందుకంటే వాళ్ళెవ్వరూ నా యొక్క కళ బాగు చెప్పాలి. వాళ్ళందరూ సాటిరాలు నేను అందుకని వాళ్ళందరి పైన ఆయన పెడితే నువ్వు ఆయన పక్క పెట్టేసి నీ అంత అవివేకులందరూ పెట్టుకున్నావు. అదే దాని ఉండే నమస్కారాలు అలాగా మనము చేయకూడదు అని చెప్పేవాడు. దేవుని మందిరంలో ఉపకరణలు రాస్తారు, వాడు టచ్ చేయకూడదు అని చెప్పేవాడు. ఇక్కడ అధిపతులు అందరూ తాగుతున్నారు, భార్యలు కూడా ఉపపత్తులు కూడా సిగ్గులేక. అంటే రాములో తాగు నేర్చుకున్నాను, తల్లికి తాగే అలవాటు లేదు. ఎంత మంచి తల్లి. హల్లెలూయా హల్లెలూయా. బెల్షస్సర్ యొక్క తల్లి, ఈ తల్లి యొక్క చెప్పిన ఈ విషయం అంతా కూడా ధైర్యం. అందుకనే వాళ్ళ కాలంలో దావీదు బహుగా వర్ధిల్లాడు, దానియేలు బహుగా వర్ధిల్లాడు. తర్వాత మనం ఇప్పుడు ఏడవ అధ్యాయం దగ్గరికి వస్తే ఈ బెల్షస్సరు పరిపాలనలో అని రాయబడింది. అప్పుడు జరిగిన విషయాలు దానియేలు ఇవన్నీ 1 నుంచి మీరు 7వ అధ్యాయము 10 వరకు చదివితే అక్కడ ఒక దర్శనం యొక్క భావం మనం చూస్తాం. దానియేలుకు కలిగిన దర్శనములు అని ఒకటి కాదు, ఇవన్నీ దర్శనాలు. ఆ దర్శనాలలో మనం మళ్ళీ వీలైతే రాత్రి ధ్యానం చేసుకుందాం. ఇతను నిజంగా ఎంతగా దేవుడు దానియేలును ఆశీర్వదించాడో ఆ విషయానికే 18వ అధ్యాయం మనం చదివాం. చూడండి 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. కీర్తన 18:1. యెహోవా దానియేలు యొక్క బలము, దానియేలు యొక్క విజయము, దానియేలు యొక్క సంతోషం దేవుడా నీవే యెహోవా. ఎందుకంటే దావీదు పద్ధతిని నేను అనుసరించాను. అందుకనే వాక్యంలో ఆది కాలం నుంచి ప్రకటన వరకు దావీదు పేరు ఎన్నోసార్లు ప్రస్తావించింది యేసయ్య. ఈ ఇద్దరి పేర్లే ఎక్కువ సార్లు ప్రస్తావించడం జరుగుతుంది. కొత్త నిబంధన అంతా కూడా, పాత నిబంధన కూడా యేసు ప్రభు గురించి, దావీదు గురించి ఎక్కువ వాళ్ళు ప్రవచిస్తుంటారు. దావీదు పద్ధతి. ఇంకా రాజుల దగ్గర అయితే వాళ్ళు దావీదు పద్ధతి అనుసరించలేదు, దావీదు లాగా వాళ్ళు ఉండలేదు, దావీదు లాగా వీళ్ళు ఉన్నారు. అందుకని వీళ్ళని దీవించారు. దావీదు పద్ధతిని, దేవుని పద్ధతిని దానియేలు అనుసరించాడు. దావీదు పరిశుద్ధతను కాపాడుకున్నాక మళ్ళా పాపం చేయలేదు. ఈ దానియేలు అయితే ఎప్పుడు చేయలేదు. తనంతా పరిశుద్ధంగా ఉన్నా కూడా దేవా మేము మా పితరులు చేసిన పాపలను క్షమించని 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాం. మనం అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చే ఈ దర్శనాలు ఏంటంటే దేవునికి విరోధమైనటువంటి రాజులు రాబోతారు. ఎప్పుడు ఈ యొక్క దైర్యావేషు, కోరేషు వాళ్ళంతా ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇంకా భయంకరమైన వ్యక్తులు వస్తారని ముందే తెలియజేస్తున్నారు. వీళ్ళ తర్వాత ఇంకొక వ్యక్తి కూడా వస్తాడు, అతను మంచివాడే. ఇక్కడ దైర్యావేషు గురించి మనం చూస్తే ఇతను ఎవరంటే అహష్వేరోషు రాజు కొడుకు అని రాయబడింది. మరి అహష్వేరోషు రాజు ఎవరి భర్త? చూడండి, ఇంత సింపుల్ క్వశ్చన్. అహష్వేరోషు రాజు ఎవరి భర్త? ఎస్తేరు భర్త కదా. ఎస్తేరు కాలం నుంచి కూడా పారసిక మాది అక్కడ కూడా ఉంది, చదువుకోండి. మన దేశం కూడా ఇంక్లూడింగ్. అంటే ప్రపంచంలో ఉన్న 127 దేశాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కాకపోతే వీళ్ళు మెయిన్ గా ఉంటారు అనమాట, అధిపతులుగా ఉంటారు. ఆ నెబ్కద్నెజరు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇలాగనే వస్తారు. అంటే వీళ్ళ కల్దీలకు, మాదీలకు, పారసికులకు, వీళ్ళలో ఎవరో ఒకరు రాజు అవుతుంటారు. ఆ 3 కూడా బబులోనుకు సంబంధించిందే. బబులోన్ మెయిన్, వాటికి సంబంధించినవే ఈ దేశాలు కూడా. మిగతా దేశాలన్నీ కూడా వాటికి సంబంధించినవే. యెరూషలేం కానివ్వండి, ఇవన్నీ కూడా. యెరూషలేం పట్టబడింది, ఇంకా యెరూషలేం గురించి లేదు. వీళ్ళంతా ఇక్కడికి దాసులుగా వచ్చేసారు. అక్కడ కొంతమందిని పెట్టేశారు. వాళ్ళు ఎవరు? వీళ్ళలో వాళ్ళనో లేకపోతే దేవుని యందు భయభక్తి గల వ్యక్తులను పెట్టాడు యెరూషలేంలో కూడా. ఈ నెబ్కద్నెజర్ పెట్టాడు. ఇంకా ఆ తర్వాత ఎవరిని అక్కడ కాలం చేసేదంతా మనకు దాని గురించి లేదు. ఇక్కడ ఎంతసేపు బబులోను, మాదియా, పారసిక
ఆ దేశాల గురించి రాయబడింది. ఈ కోరేషు మనం చూస్తే ఎంతగా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి. యెషయా 45:1 చదవండి. యెషయా 45:1. అతని పక్షంన జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. బాణములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ద్వారములు వేయబడకుండా తలుపులు తీస్తాడంట దేవుడు. ప్రకటనలో ఇదిగో తలుపుని ఏదో తీసి ఉంచాను అన్నాడు. దేవుని యొక్క వాక్కుతో కోరేస్తున్నాడు. చదువు. అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు రాజు గురించిన ప్రవచనం ఇది. అసలు కోరేషును అభిషేకించడానికి కారణం ఎవరు అంటే, ఇక్కడ నెబుకద్నెజరు తల్లి ఇక్కడ దానియేలుని హెచ్చించింది. హెచ్చించడంతో దానియేలు అంతా రాజ్యం ఎలా పాలించాలనేది ధైర్యవేశం చెప్పారు. ఇదిగో రాజుకు మీరు ఏమాత్రం నష్టం చేయకూడదు అన్నాడు. ఆ మాట అన్నందుకే వాళ్ళ కోపం చేసి సింహబోన్లో వేయించారు. 6వ అధ్యాయం అంతా కూడా దానియేలుని నియమిస్తాడు. మళ్ళా మొదట నెబుకద్నెజరు ఎలా చేశాడో అలాగనే కనుగొన్నాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని చెప్పేసి ఆయన నియమించిన తర్వాత దానియేలు దగ్గర నేర్చుకున్నాడు దర్యావేషు కోరేషు. అందుకనే వీళ్ళ పరిపాలనలో బహుగా వర్ధిల్లాడు దానియేలు. వర్ధిల్లుతుంటే వీళ్ళు కూడా వర్ధిల్లావు కాబట్టి అభిషేకం పొందినావు. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు అభిషిక్తులతో ఉంటే నువ్వు అభిషేకం పొందుకుంటావు. ఆశీర్వదించబడిన వాళ్ళతో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. పరిశుద్ధ సహవాసంలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా నీ జీవితాన్ని మలుచుకుంటావు. సత్యవంతుల మార్గంలో ఉంటే నువ్వు సత్య మార్గంలో ముందుకు పయనిస్తావు. నీతిమంతుల సహవాసం ఉంటే నువ్వు నీతిని ధరించుకుంటావు. ధరింప చేస్తాడు తండ్రి అనేది. ఆయన రక్తంలో మనం కడిగి ఆయనలాగా నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్య వారసులయ్యేలా చేస్తారు. ఎప్పుడు అంటే ఆయన సహవాసం. మనలో అపోస్తుల బోధ ఎందు అని ప్లాన్ చేస్తే కానీ అపోస్తుల బోధనే లేదు. అపోస్తుల బోధ ఏంటి? వాళ్ళు బ్లెస్సెడ్ అయినారు, వేరే వాళ్ళు బ్లెస్సెడ్ ఎలా చేశారు. అపోస్తుల బోధ ఏంటి? వాళ్ళ ఇంట్లో వాక్య పరిచయం జరుగుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ ఇంటింట పరిచయం జరిగింది. అంటే ప్రతి ఇంటిని దేవుడు ఏం చేశాడు? పాడుకున్నాడు. ప్రతి ఇంటిలో వచ్చే విషయాలు, ప్రతి ఇంటిలో ప్రభువులో జరిగితే, ప్రతి ఇంటిలో వాక్యం ప్రకటించబడుతుంది. అంటే ప్రతి ఇంటిలో వాక్యం ప్రకటించబడింది అంటే ఆ ఇంటి యజమానులు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి వీళ్ళని ఏం చేస్తున్నారు? ఆహ్వానిస్తున్నారు. ప్రతిరోజు ఒక ఇంటికి. ఎంత చక్కగా. అందుకే అది అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే అపోస్తులు మాత్రమే వాక్యం చెప్పమని కాదు. అక్కడ ఎంతో మంది. అందుకే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సంఘములకు మరి వందనాలు అని పౌలు చెప్తారు. రోమా 16 అంతా చదివితే చాలా గృహాలు ఉన్నాయి. వాళ్ళందరికీ చెప్తారు. ఈ మధ్యాహ్న కాలంలో ఫిబ్రవరి మాసం 1వ తేదీన మనం దానియేలు లాగా పరిశుద్ధతను స్వతంత్రించుకొని దానియేలు ధైర్యంగా ఒక రాజుకైనా కూడా దేవుని విషయాలు తెలియచేస్తూ దర్యావేషు కూడా వర్ధిల్లేలా చేశారు. కోరేషు కూడా వర్ధిల్లా చేశారు. కోరేషు అభిషిక్తుడయ్యేలా చేశాడు ఈ దానియేలు. అందుకనే కోరేషు కూడా బహుగా ఈ యొక్క దానియేలుని హెచ్చించుకుంటాడు. మనం చూస్తే ఆ తర్వాతనే అంటే అంతకంటే బెల్షాజర్ యొక్క పరిపాలనలో రాయబడింది. ఈ పరిపాలనలో దేవునికి విరోధమైన వాళ్ళు వస్తారు కాబట్టి రాజ్యం అంతా కూడా విభాగింపబడుతుంది. గొర్రెలంతా చెదిరిపోతాయి. చాలా బాధపడతారు ప్రజలు అనేది ఈ దర్శనంలో 7వ అధ్యాయంలో. అయితే ఆ వాటి గురించి మనం చూస్తే ఒక వచనం చదువుతాను. 8వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం. దానియేలుకు వచ్చిన దర్శనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వంగా మాట్లాడే నోరును ఉండేది. ఇది ఇలాగ తయారు చేయడానికి అపవాది క్రూర మృగము, పెద్దప్పుడు చిరుతపుడు ఇవన్నీ ఉన్నాయి. క్రూర మృగాలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ కూడా ఇవి రాయబడి ఉన్నాయి. 10 కొమ్ములు కలిగి 3 కొమ్ములు, దాని మధ్యలో ఒకటి వస్తుంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి. తర్వాత ఎందుకు ఇది యెహెజ్కేలుకు సంబంధం అంటే యెహెజ్కేలు కూడా. అందుకే మనం చదివేటప్పుడు దానియేలు, యెహెజ్కేలు, యిర్మీయా, ప్రకటన ఇవి చదివితే
అన్ని మనకు ఒక్కొక్కటి అర్థమైపోతాయి, ఒకదానికొకటి లింకు. 34వ అధ్యాయం యెహెజ్కేలులో ఈ మాట రాయబడింది. 34:4-5 వచనాలు చదవండి. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. వీళ్ళు ఈ రాజులు బలహీనమైన వాటిని బలపరిచేవాడు కాదు. ఇక్కడ ధైర్యం వేసైతే బలహీనుడుగా బానిసగా ఉన్నటువంటి దానియేలును పైకి తీసుకొచ్చి బలపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, బలహీనులైన దేవుని బిడ్డలను బలపరుచుందో ఈయన రాజ్యం బలపడుతుంది. కోరేసు కూడా బలహీనులై వారి చెరసాల్లో ఉన్నారే, వాడు బానిసలే, వారు మొదలైందంలే, పనికి రాని వాళ్ళు అనుకోలే. బలహీనమైన వాళ్ళని తీసుకున్నాడు, బలపరిచాడు. కృష్ణవేణి ఇంట్లో పని చేయలేక బలహీనలే, కానీ ఇదంతా ఇస్తుంది. దేవుడు బలపరిచాడు. బలహీనులను మనం తీసుకో, చేతగాండ్లతో చేయించాలి. నేను పనికి ఇవ్వమంటే చేతగాంచి చేయాలనేది, కానీ ఇక్కడ బాగా ఇస్తాను. ఇంటి పనే సంతానం ఒకప్పుడు చేసుకోలేక ఇంట్లో వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఇంటి పని ఇక్కడ బలపరుస్తాడు. దేవుని సన్నిధిలో బలహీనులను ఏర్పాటు, పనికి రాని వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. దానియేలు వాడు పనికి రావడం తీసేస్తాడు. బెల్షాజర్ పనికి రాని దానియేలు దర్యావేషు తీసుకుని ఈయననే పనికి వచ్చేవాడు. అందరిలో పనికి వచ్చాడు, అందరినీ కాపాడాడు, అందరు నాశనం కాకుండా సేవ్ చేశాడు. దానియేలు కృతజ్ఞత లేకుండా విశ్వాసఘాతకుడు అయిపోయినాడు. విశ్వాసఘాతకులు ఎప్పుడు క్షమించబడాలి. కృతజ్ఞత కలిగిన జీవితం ఉండాలి. మన గత జీవితం ఏంటో ఎప్పుడు మనం మర్చిపోకూడదు. జయంతి వచ్చి కన్నీరు కార్చడానికి కారణం అదే. గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని వచ్చింది. ప్రార్థన టైం వాళ్ళంతా చెప్తే కదా, తెల్లవారి వరకు 5 వరకు పాటలు పోటీల మీద పాడుతుంది. మొత్తం ఆ 2 రూములు నిండిపోతున్నాయి. ఆ మేకరాముడు వాళ్ళు ఇల్లుంది కదా, అదంతా మళ్ళీ ముందంతా ప్లేస్ చూడండి. ఇక్కడ అందుకనే 34 చూస్తే అక్కడ బలహీనమైన వాటిని అస్సలు బలపరచారు. 9 వాటిని తిని మళ్ళీ ఏం చేస్తాడా 18 వచ్చింది చదవండి. 34:18 విశేషంగా మేత వేసి మిగిలిన దాన్ని ఏం చేస్తాడా, బలమైన వాటిని తినే కడుపు ఎక్కువై కొవ్వు ఎక్కువై బలహీనమైన వాళ్ళతో తొక్కుతున్నాం. సంఘంలో బలహీనులు అంటే వాళ్ళకు ప్రార్థన ఇవ్వరు, వాళ్ళకు వాక్యం చదివించారు. కొట్లాడే వాళ్లకు మేము నాకు తంతందుడు పొడుస్తామనేటప్పుడు వాక్యం చదవాలి. వాళ్ళని చంపుతాం వీళ్ళని చంపుతామనేటప్పుడు మళ్ళీ మా అమ్మని ఎక్కడ చంపుతారో అని భయపడి వాళ్ళకు వాక్యము, వాళ్ళకు ప్రార్థన, వాళ్ళకు ప్రార్థన 3 వాళ్ళకి. ఎంతమంది సంఘంలో ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు, వాక్యం చదివిన వాళ్ళు ఉన్నారు, చెప్పని వాళ్ళు ఉన్నారు. బలహీనను బలపరచారు. బలమైన వాటిని తిని కొవ్విన వాటిని తిని కొవ్వెక్కువై కాళ్లతో ఉంది కదా తేటగా. ఇక్కడ కూడా ఈ మృగం ఏం చేస్తుంది, కాళ్లతో కొమ్ములతో అవన్నీ కూడా చేస్తే ఇక్కడంతా కూడా అదే మృగం. ఈ దానియేలులో రాసినటువంటి దర్శనంలో ఉన్నటువంటి ఈ మృగం కూడా అదే చేస్తుంది. ఎంత చక్కగా అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచుండేను. ముందే ఇక్కడ యెహెజ్కేలు ప్రవచించినాడు. యెహెజ్కేలు ప్రవచనంలో ముందే 34లో ఉంది. సేమ్ ఆ దర్శనము ఇక్కడ దానియేలుకు చూపిస్తున్నాం. ఆ దర్శన భావమిక నెరవేర్చబడతా ఉంది. మళ్ళీ అది ప్రకటనలో కూడా వస్తుంది. తేటగా మీరు చదువుకోండి. 7వ అధ్యాయం 34 పెట్టుకొని చదువుకోండి. యెహెజ్కేలు 34, దానియేలు 7వ అధ్యాయం, ప్రకటన 3 చదివితే మీకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ తర్వాత 19 వచ్చి చదువు. 34:19 యెహెజ్కేలు. మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మీరు బాగా మంచి నీళ్ళు తాగి మిగిలిన దాన్ని కాళ్ళతో తక్కి కలకలు చేస్తారు. స్వచ్ఛమైన నీరు దేవుడు ఇచ్చినటువంటి టైం 3 గంటల సంఘంలో ఇస్తే మీ ఇష్టానుసారంగా మీరు చేసి మిగతా వాళ్ళంతా కాళ్ళతో తక్కిస్తున్నారు, కలకలు చేసేస్తున్నారు. తర్వాత మీరు కాళ్ళతో తొక్కిన దాన్ని నా పిల్లలు తాగాలా? ఇది నాతో మాట్లాడినాడు. వాళ్ళు కాళ్ళతో తొక్కే వాళ్ళు, కాళ్ళతో తగ్గిన వాళ్ళని తాగకూడదు. నీకు శ్రేష్టమైన వాక్యం ఇస్తాను, మీరు రండి కరుణాపీఠం. దేవుడు ఆహ్వానించాడు. ఆ రోజు ధ్యానించిన లేఖన భాగం సంవత్సరం క్రితం దేవుడు నెరవేర్చినాడు. వాళ్ళు కాళ్ళతో తొక్కేవాళ్ళు నీ పాదంలో దుమ్ము దుంపేసిరా స్వచ్ఛమైన నీటిని నీకు ఇస్తాను. అవి కలకలు చేసిన నీళ్ళు, అవి తప్పుడు బోధలు. ఆ బోధ కలుషితమైన బోధ, ఆ బోధ కలిపి చెరబడి బోధ, ఆ బోధ మనుషులలో విభేదాలు కలుగ చేసేది. సమాధానపరిచే బోధలు కావాలి.
అలాంటి బోధ తెస్తే వాళ్ళకు ప్రైజ్ రాడ్ చెప్పొద్దు, శుభమని చెప్పొద్దు, ఇంటే చేర్చుకోవద్దు అని నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కదా, కొన్ని ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఇప్పుడు అదే అమెరికా ప్రెసిడెంట్ చేస్తున్నాడు. ఎంత సంతోషపడుతున్నాను. ఆయన వాక్యం చదివినప్పుడే చేశాడు. ఏం చేశాడంటే ఎవరెవరైతే క్రైస్తవులను బాధ పెట్టి సువార్త ప్రకటించిన వాక్యం చెప్పకుండా ఆదరణ చేస్తా వాళ్ళెవ్వరు మా దేశంలో కాలుతారు. ఎంత చక్కగా వీటి అమెరికా మీరంతా పోండి. మీరు నేను వాట్సాప్లో కొంతమందికి పెట్టినా, చూసినారా? స్టేటస్లో కూడా పెట్టినా. అందరూ సంతోషపడి నాకు కాల్ చేశారు. అక్క సేమ్ మీ మెసేజ్ మీకు ఎన్నిసార్లు మేము వింటున్నాం, అది వాళ్ళకు ప్రైజ్ లాట్ చెప్పకూడదు, ఇంట్లో కూడా రానికూడదు అన్నారు. ఇప్పుడు అదే చేస్తున్నాడు ఆయన. దేవుని వాక్యం చదివాడు ఆయన. అందుకని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్యులలో మన దేవునికి విరోధులను మనం ఆహ్వానించినా, వాళ్ళతో సహవాసం చేసినా, వాళ్ళతో ఏం చేసినా కూడా మన శిక్షణ. ఇక్కడ బెల్షాత్సర్ శిక్షణ. ఒక్క రాజ్యం చనిపోయినాడు. యాక్షనే లేదు. చెప్పినా కూడా పశ్చాత్తాపడలేదు. మనం చెప్పినా కూడా పశ్చాత్తాపడరు వాళ్ళు. దేవుని భయం లేదు కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపం అనేది లేదు. పశ్చాత్తాపడితే దాని వేరే. అందుకనే వాళ్ళు అంతే 2 ఏళ్ళు, అంతే 3 ఏళ్ళు, అందుకంటే ఎక్కువ. ఇక్కడ ఈ యొక్క 7వ అధ్యాయంలో ఇంకా చాలా ఉంది. మనం తర్వాత చదువు 19 చదివిన 21 వచ్చింది. మీరు భుజంతోను చూడండి కొమ్ములతో రోగం గలవాడిని ఏం చేస్తాడు? బలహీన చదువురాను కదా కదా మనం చదువు నువ్వు వస్తాడని కాన్ చేయి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొమ్ములతో పరిచి వాడు పక్కకు పడితే నా గొర్రెలకు దోపుడు కాకుండా అది గొర్రెకును గొర్రెకు మధ్య ఏం చేస్తా నేను వాటిని రక్షించినాను. అందుకనే మన దేవుడు ఎంత చక్కగా చేసినాడు. కరుణాపీఠంలో వచ్చే ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధులు తప్ప ఆత్మీయంగా ఎదుగుతున్నారు. వాడు ఎదగడం కోసం మేము ఇక్కడ తీసుకొచ్చామని చేశాడు. నీకు మహిమ కలిగే విధానంలో ఎదిగే జీవితం ఇచ్చావని స్తుతించినాడు. కాబట్టి యూత్ కూడా అనేక మంది దేవుడు రివైవ్ చేస్తున్నాడు. చిన్న బిడ్డలు వాళ్ళ వాక్యాలు కూడా నేను చెప్పకపోయినా ఈరోజు టైం లేనందుకు వాక్యాలు చెప్పించాను. లేకపోతే దీనికి సంబంధించినవే నేర్చుకుంటున్న వాటి రాత్రి చెప్పిస్తా, మళ్ళీ మీకు వీడియోస్ సెండ్ చేస్తాను. నేను చెప్పకపోయినా వాళ్ళు అదే వాక్యాలు ఉన్నప్పుడే నేను ఏ టాపిక్ తీసుకున్నా ఆ వాక్యాలు మీరు చెప్పినా. కీర్తన 18 కంటెక్ట్ చేయండి. 1-3 వచ్చినాను. యెహోవా నా బలం, శత్రుల నుంచి మనం కాపాడిన దేవుడు. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అపవాది నుంచి నేను కాపాడి నీకు నెమ్మది సమాధానం దేవుడు కలగచేయుగాక. నువ్వు బలహీనరాలే కానీ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. అందరినీ ధృవీకరించిన దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆయన చేపట్టుకొని నీ కన్నీటిని తుడిచి నీ బలహీనత ఆయన రక్తాన్ని ప్రోకించి తల మొదలు అరికాడు వరకు పూర్ణ స్వస్థత. మరి అక్క ఎంత గుండె కొట్టుకుందంటే ఎంత భయపడిపోతారు. దేవుడు సజీవంగా మన మధ్య నిలబెట్టాడు. జయమాత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్య భాగం దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయం నందు హైమావతి అక్కడే కూర్చొని